సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవానీ నగర్లో భారీ చోరీ జరిగింది. ఇంటి యజమానులు ఆరోగ్య పరీక్షల కోసం ఖమ్మం వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారు. గత నెల 30వ తేదీన వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబ సభ్యులు ఖమ్మం వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కబోర్డులను చిందరవందర చేసి తులంన్నర బంగారం, 60 తులాల వెండి, 15,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంటి పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. సీసీ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మేము 30వ తారీఖు రోజు మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు 4వ తారీఖు వచ్చి చూసేటప్పటికి ఇంట్లో డోర్ పగలగొట్టేసి మొత్తం అట్లా అయిపోయింది. ఏంటని చూస్తే అప్పటికి మొత్తం దొంగతనం జరిగినట్టుంది. దాంట్లో మన మొత్తం కూడా 60 తులాల వెండి, తులమున్నర బంగారం, 15,000 క్యాష్ అనేది పోవడం జరిగింది. 100కి డయల్ చేస్తే వచ్చి మొత్తం అంతా వీడియోస్, ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. తర్వాత మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ అనేది ఇచ్చినాం. దీనికి ఎవరైతే కారణమయ్యారో ఆ దొంగలను తొందరగా పట్టుకొని కొంచెం నా వస్తువులు అవి రికవరీ చేయాలని